హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా జగన్కు ఊహించని అదృష్టం, బీజేపీకి వైసీపీ అవసరం అంటూ ఇప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక 2024 ఎన్నికల్లో వైసీపీ పార్టీ చాలా ఘోరంగా ఓడిపోయింది. 151 సీట్లు వచ్చిన వైసీపీ పార్టీకి ఈసారి కేవలం 11 సీట్లు రావడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఈ నేపథ్యంలోనే వైసీపీ పార్టీ పని అయిపోయింది, ఇక అంతే అంటూ కూడా చాలా దారుణంగా కామెంట్స్ అయితే చేశారు. కేవలం కేంద్రంలో 2 రాజ్యసభ సీట్లను మాత్రమే వైసీపీ దక్కించుకుంది. అయితే ఇప్పుడు ఏపీ కోటా మొత్తం మీద 11 మంది ఎంపీలు వైసీపీ పార్టీకి చెందిన వారే ఉన్నారు. వీరి అవసరం కేంద్రంలో బీజేపీ పార్టీకి ఇప్పుడు చాలా ఎక్కువగా ఉంది. అయితే చాలామంది వైసీపీ పార్టీని 11 సీట్లే అంటూ ట్రోల్ చేసినప్పటికీ ఇప్పుడు ఆ నెంబరే లక్కీ నెంబర్గా మారిపోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే వైసీపీ పార్టీ ఎంపీల మద్దతు లేకపోతే బీజేపీ ఒక్క బిల్లును కూడా పెద్దల సంఖ్యలో పాస్ చేయలేని పరిస్థితి ఇప్పుడు ఉందట. అంతేకాకుండా బీజేపీ పార్టీ పెద్దల సభలో కూడా ఒక్కసారిగా సంఖ్య 86కి పడిపోయింది. ఇండియా మిత్రులు అందరూ కల్పిస్తే 101 సీట్ల సంఖ్య బలంగా ఉన్నది. రాజ్యసభ బిల్లు ఆమోదం కావాలంటే 213 సీట్లు ఉండాల్సి ఉన్నది. ఇక 101 సీట్లకు వైసీపీకి ఉన్న 11 మంది, అలాగే అన్నాడీఎంకేకి ఉన్న 4 కలిపితే బీజేపీ పెద్దల సభలో బిల్లులను గట్టెక్కించే పరిస్థితులను ఏర్పడతాయి. అలాగే బీజేపీకి చెందిన నామినేటెడ్ ఎంపీలు సైతం 4 రిటైర్డ్ అయ్యారు. ఇక బీజేపీ కంటే ఆ తర్వాత ప్లేసులో కాంగ్రెస్ 26 మంది ఎంపీలతో బలంతో ఉన్నది. ఆ తర్వాత 3వ ప్లేసులో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇక 4వ ప్లేసులో వైసీపీ పార్టీ ఉంది. ఏది ఏమైనా వైసీపీ ఎంపీల మద్దతు కోసం బీజేపీ నేతలు వైసీపీ పార్టీ మీద ఆధారపడాల్సి వస్తుంది.